ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఏపీ సచివాలయంలో ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇంకో పక్కన ఏదైతే ఈరోజు ఈ పనులు చేస్తూనే మొత్తం వాళ్ళకి నష్టపరిహారం పంటలకు ఇండ్లకు ఇవన్నీ ఇవ్వాలి, అర్హులందరికీ న్యాయం జరగాలి. అదే మరి ఈ పనిలో ఎవరైతే అనర్హులు ఉంటారో వారికి కాకుండా న్యాయసమ్మతంగా ఈ డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. దీనికోసం 400 టీములు పనిచేస్తున్నాయి. ఇక్కడ బయట నుంచి పంపించిన టీములు పొలాల్లో నష్టం కానీ దగ్గర మీరు చూస్తే 1,70,000 హెక్టార్లు పంట నష్టం జరిగింది. 72,000 ఎకరాల్లో ఉద్యానవన పంటలు నష్టమైనాయి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ యాక్టివేట్ చేసి ఈవెన్ ఏదైతే ఎన్ఆర్ఎస్ఏ శాటిలైట్ ఇమేజ్ కూడా తీసుకుని మా డేటా కూడా ఇంటిగ్రేట్ చేసి ఏమాత్రం కూడా ఏ అర్హులకు కూడా అన్యాయం జరగకుండా ఒక కార్యక్రమం పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇది ఆన్ వార్ ఫుటింగ్ చేయమన్నాం. అదే వారికి ఇండ్లు ఇవన్నీ కూడా నష్టమైనట్టు కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. ఇంకొక పక్కన చాలా మంది కార్పొరేటివ్ సెక్టర్ అయితే ముందుకు వచ్చారు. సీఎం రిలీఫ్ డబ్బులు ఇస్తున్నారు. అయితే సిఎస్ఆర్ నుంచి ఇలాంటి కార్యక్రమాలకు ఇచ్చే ప్రొవిజన్ లేదు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలకి ఇమ్మని చెప్పి కూడా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కొన్ని లెటర్స్ రాస్తున్నాం. అగ్రికల్చర్, హార్టికల్చర్, పవర్, అదే ట్రైబల్ వెల్ఫేర్ ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకందరికీ లెటర్స్, అర్బన్ డెవలప్మెంట్ వీళ్ళకి లెటర్స్ రాసి వాళ్ళను కూడా పూర్తిగా సహకరించమని, అవసరమైతే టీమ్స్ పంపించి ఇండస్ట్రీ అండ్ కామర్స్ వీళ్ళందరూ టీంలు పంపించి ఇవన్నీ చేయమని చెప్పి వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్కన కార్పొరేట్ సెక్టర్ కొంతమంది ముందుకు వచ్చారు. ఏదైతే హుద్హుద్, తుఫాన్ ఒక ప్రత్యేకమైన హౌసింగ్ కాలనీ వాళ్ళ పేర్లతో ఇంత మునుపు లాతూరులో కూడా ఆ భూకంపం వచ్చినప్పుడు చాలా ఇండ్లు కట్టారు. అవి శాశ్వతంగా మిగిలిపోతాయి. అదేవిధంగా కొన్ని కాలనీలు కొంతమందికి దత్తత ఇచ్చి వాళ్ళు ఇచ్చే డబ్బులు మేము కూడా మ్యాచింగ్ ఇచ్చి బెస్ట్ కాలనీస్ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. కొన్ని అర్బన్ ఏరియాలో టౌన్షిప్లు కానీ గ్రామీణ ప్రాంతాల్లో హౌసింగ్ కాలనీలు కానీ విత్ లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో లెట్రిన్స్, రోడ్స్, శానిటేషన్ లేకపోతే డ్రైనేజ్ అన్ని ఫెసిలిటీస్ పెట్టి కట్టాలని చెప్పి వారిని కోరాం. చాలా మంది ముందుకు వస్తున్నారు. తొందరలోనే వాళ్ళకి ఇంట్రెస్ట్ చేసి 1 సంవత్సరం లోపల మత్స్యకారులకు ముఖ్యంగా సముద్ర తీరంలో ఉండే ఇది సంవత్సరంతో వస్తూ ఉంటుంది, ఎప్పుడోసారి వస్తుంది. కాబట్టి వాళ్ళ యొక్క ఏమాత్రం సెక్యూరిటీకి థ్రెట్ లేకుండా చేయడం కోసం ఈ కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇవన్నీ ఒక పక్క చేస్తూనే మళ్లీ వాళ్ళలో ఆత్మవిశ్వాసం కల్పించడానికి నేను ముందుకు 23 అనుకున్నాం కానీ ఇప్పుడు 22 నేను ర్యాలీ పెడుతున్నాం. కొవ్వొత్తుల ర్యాలీ, కాగడాల ప్రదర్శన, అదే మరి బీచ్ రోడ్లో పెట్టి అందరిలో ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం ఈ కార్యక్రమంతో ముందుకు పోతున్నాం. మళ్ళీ ఒక అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. విపత్తు వచ్చినా, సైక్లోన్ వచ్చినా దీన్ని మనం అందరం కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటాం అనే మెసేజ్తో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి ఎల్లుండి ఒక కార్యక్రమం పెడుతున్నాం. అదే మరిగా దీపావళి పెద్ద ఎత్తున జరుపుకోమని పిలిపించాను. దీపావళి కూడా ఏమాత్రం ఆధారపడకుండా విశాఖపట్నంలో క్రాకర్స్ వద్దన్నాం. ఎందుకంటే ఒక థ్రెట్ ఉంది. ఎక్కడన్నా క్రాకర్స్ కానీ కాల్చి ఆ యొక్క ఫైర్ కానీ ఎక్కడన్నా పడిందంటే చాలా దగ్గర స్టాక్ ఉన్నాయి, చెట్లన్నీ నిండిపోయి ఉన్నాయి. వాటి మీద పెడితే అగ్ని ప్రమాదం వస్తుంది. కాబట్టి ఎక్కడ కాలుతుందని చెప్పాం. దానికి కూడా మాకు సిఎస్ కూడా చెప్పి అన్ని ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నాం గవర్నమెంట్. సో ఇవన్నీ కూడా చేసి మళ్ళీ ఒక నమ్మకాన్ని కలిగించి విశాఖపట్నం ఒక డైనమిక్ సిటీగా ఆ 3 జిల్లాలు ఉత్తరాంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర ఏమాత్రం అధైర్యపడకుండా ముందుకు పోవడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం.
అదే మరిగా ఈరోజు ఇది కాకుండా దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే లాస్ట్లో అడగండి మీరు. స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్. అదే మరి ఇంకొక పక్కన వ్యవసాయ రుణ విముక్తి ఈరోజు ఒక మీటింగ్ తీసుకున్నాను. రేపు రైతు సాధికార సంస్థ ఆఫీస్ ఇనాగరేషన్, అదే మరిగా దీన్ని విజయవాడలో ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే ప్రోగ్రెస్ అయితే బాగానే వచ్చాం, ఇంకొంచెం చేయాల్సిన అవసరం ఉంది. అందరినీ రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ప్రతి ఒక్క రైతుకి పంట రుణాలు 1,50,000 వరకు మాఫీ రుణ విముక్తి చేయడం కోసం కార్యక్రమాన్ని తయారు చేశాం. దానికి ఒక తుది రూపు ఇస్తున్నాం. తొందరలోనే ఇది అమలవుతుంది. ఏ రైతుకు ఇబ్బంది లేకుండా అవన్నీ కూడా సక్రమంగా జరిగేట్టుగా ప్రభుత్వమే ఆ భారం తీసుకున్నట్టుగా ఇంతకుముందు నేను చెప్పాను, క్లారిటీ ఇచ్చాను. ముందు 20% పే చేస్తాం, మిగిలిన 80% 4 ఇన్స్టాల్మెంట్స్ కింద 10% ఇంట్రెస్ట్తో రైతులకు రీపే చేసే బాధ్యత తీసుకుంటాం. ఏ రైతు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది కొంత భారమైన అనేక సమస్యలున్నా, ఇప్పుడు మొన్న విభజన, ఈరోజు తుఫాన్, ఇలాంటి సమస్యలున్నా ఈ కార్యక్రమంలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఇది కూడా తీసుకుంటున్నాం. అదే మరిగా దీనికి ఒక సాధికార సంస్థ కొంత డబ్బులు కూడా మొబిలైజ్ చేస్తుంది. మొబిలైజ్ చేసిన తర్వాత అన్ని కూడా మొడాలిటీస్ వర్కౌట్ చేస్తున్నాం. చిన్న చిన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి డబ్బులు మొత్తం ఇచ్చేట్టుగా, లేదంటే అలాంటివి ఏవి వీలైతే అవన్నీ వర్కౌట్ చేసి ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకోవాలనో తొందరలోనూ క్లారిటీ ఇస్తాం. రేపు మీటింగు ఒకసారి ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం, ఒక 5,000 కోట్ల రూపాయలు అందులో వేస్తున్నాం. అక్కడి నుంచి మొడాలిటీస్ అన్ని వర్కౌట్ అయినాయి. ఇంకొద్దిగా కంప్యూటరైజేషన్ అంతా కూడా ఫైనలైజ్ అవుతోంది. వన్స్ అది అవుతానే రైతుల అకౌంట్కు బ్యాంకుల ద్వారా వాళ్ళ అకౌంట్కి ఇచ్చేస్తాం. అక్కడి నుంచి సర్టిఫికేట్స్ ఇస్తాం.